హలో దే గాయ్స్, నేను తౌసీఫ్ అహ్మద్, మీ వరంగల్ బైకర్ వరంగల్ నుండి. సో ఇవాళ BS6 బైక్స్లల్లో ఎందుకు తప్పకుండా 3 లీటర్స్ టు 4 లీటర్స్ దాకా పెట్రోల్ పెట్టాలో చెప్పబోతున్నాను. నేను నా టీచింగ్ బోర్డ్ మీద ఒక ఇల్లుస్ట్రేషన్ పెట్టాను ఇక్కడ. సో ఫస్ట్ మనం దీని గురించి ఒక చిన్న డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూసుకుంటే ప్రతి BS6 బైక్లో మనకి ఫ్యూల్ పంప్ వస్తుంది, ప్లాటినా బైక్స్ తప్ప. ఓకే, సో బజాజ్లో CT 110, ప్లాటినా 110, ప్లాటినా 100ల తర్వాత 2025లో వచ్చిందనమాట ఫ్యూల్ ఇంజెక్షన్. సో ఫ్యూల్ ఇంజెక్షన్ ఉన్న ప్రతి బండికి మనకి ఫ్యూల్ పంప్ కూడా ఉంటుంది. సో మెయిన్గా మీకు చాలాసార్లు బండి కొనేటప్పుడు, హీరో బండ్లు, బజాజ్ బండ్లు కొనేటప్పుడు మెకానిక్స్ చెప్పే ఉంటారు, తప్పకుండా ఒక 2 to 3 లీటర్స్ మెయింటైన్ చేయండి సార్. ఎందుకనేది నేను ఇవాళ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ బండ్లో చూసుకున్నా ఎక్సెప్ట్ హాండాస్ బైక్స్కి ఏంటంటే ట్యాంక్ కింద ఉంటుంది, బయట ఉంటుంది ఫ్యూల్ పంప్. ఈ బండ్లకి ఏంటంటే మనకు మామూలుగా బజాజ్ పల్సర్ 220, 150, బజాజ్ పల్సర్ 125, బజాజ్ ప్లాటినా 100 FI, 110 FI, హీరోల అన్ని బండ్లకి ఫ్యూల్ పంప్ ట్యాంక్ లోపట ఉంటుంది. యమహా బైక్స్ కూడా ట్యాంక్ లోపల ఫ్యూల్ ఉంటే ఏంటంటే అండి, ఫ్యూల్ పంప్ అనేది డైరెక్ట్ మనకి పెట్రోల్ టీ లాగా కిందకు ఉండదన్నమాట, కొంచెం పైకి ఉంటుంది, ఎలివేటెడ్ పొజిషన్కి ఉంటుంది. సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు పెట్రోల్లో మనకి ఎప్పుడైనా చెత్త చెదరు ఉంటే డర్ట్ అనేది కింద ఫామ్ అవుతుంది, అందుకే ఫ్యూల్ పంప్ వాళ్ళు కొంచెం పైకి ఇస్తారు. సో ఫ్యూల్ పంప్కి మనకి ఫ్యూల్ పంప్ మోటార్ ఉంటుంది, ఫ్యూల్ పంప్ స్ట్రెయినర్ ఒక వైట్ కలర్ది ఫ్యూల్ పంప్కి అటాచ్ అయి ఉంటుంది, దానికి ఫ్యూల్ పంప్ స్ట్రెయినర్ అంటారు. అది ఉండడం వల్ల ఏంటంటే పెట్రోల్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా, పాడైన పెట్రోల్ ఉంటే ఇది ఇక్కడే ఆపేసి ప్రాపర్ ఫ్యూల్ అనేది మనకి ఇంజెక్టర్కి పంపుతుంది. సో బేసికల్గా ఫ్యూల్ పంప్ అనేది ఒక ఎలక్ట్రిక్ మోటార్ అండి, ప్రెషర్ బిల్డప్ చేసి ఇంజెక్టర్కి ఫ్యూల్ పంపిస్తూ ఉంటుంది, ఫ్యూల్ అనేది స్ప్రే అవుతూ ఉంటుంది. సో అవుట్లెట్ పైప్ ఉంటుంది, దీని పైప్ వల్ల ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది ఇంజెక్టర్ అనమాట. సో బేసికల్గా మనం గనక తక్కువ ఫ్యూల్ పెట్టినట్టు, ఇమాజిన్ మనం జస్ట్ 1 లీటరే పెడుతున్నాం ఇక్కడ దాకానే. సో ఫ్యూల్ పంప్ అనేది ఎక్కువ ప్రెషర్ జనరేట్ చేయకపోవచ్చు, గాలి తీసుకుంటుంది ఎక్కువ, దానివల్ల ఫ్యూల్ పంప్ మోటార్ మధ్యలో ఉంటుంది, ఫ్యూల్ పంప్ మోటార్ అనేది ఓవర్ హీట్ అయి ఫ్యూల్ పంప్ పాడైపోతుంది. అందుకే మీరు మినిమం ఈ లెవెల్ అయితే అనుకుందాం, మనకు 3 లీటర్స్ పెట్రోల్ ఉంది. సో 3 లీటర్స్ పెట్రోల్ మీరు పెడితే ఫ్యూల్ పంప్ అనేది పెట్రోల్లో మునిగి ఉంటుంది. సో ఫ్యూల్ పంప్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ కూలెంట్ అంటే ఏంది, ఇప్పుడు ఫ్యూల్ పంప్ మోటార్ చాలా వేడెక్కకుండా ఫ్యూల్ పంప్కి పెట్రోల్ సపోర్ట్ ఉంటే ఫ్యూల్ పంప్ మోటార్ చాలా మంచిగా నడుస్తుందన్నమాట. సో ఎప్పుడైనా మీకు చెప్పేది ఇదే, నేను టెక్నికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామంది చెప్పకపోవచ్చు, చాలామంది BS6 హీరో బైక్స్ లేదా బజాజ్ బైక్స్ వినే ఉంటారు, ఒకసారి ఫ్యూల్ పంప్ పాడైందంటే దాదాపు 5,000-6,000 రూపాయలు అవుతాయి. సో ఆ 5,000-6,000 రూపాయలు మీరు తప్పకుండా మంచిగా సేవ్ చేసుకోవాలంటే ఎప్పుడైనా బండిలో సగం ట్యాంక్ పెట్రోల్ పెట్టి నడపండి. వీలైతే అట్లీస్ట్ 4 లీటర్స్, అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ ఎప్పుడైనా పెట్టాలి. ఎందుకంటే తక్కువ ఫ్యూల్లో నడిపితే మోటార్ ఫ్యూల్ పంప్ ఓవర్ హీట్ అయిపోయి తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అవ్వడం వల్ల మీకు షోరూమ్ తీసుకెళ్తే 5,000 నుంచి 6,000 దాకా బిల్ వేస్తారండి, GST అవి ఇవి కలిపేసి. 6,000 ఒక నార్మల్ మనిషి, ఒక లోవర్ మిడిల్ క్లాస్కైనా కొంచెం ఎక్కువ డబ్బే. సో ఆల్వేస్ రిమెంబర్. ప్లస్ ఇంకొక నేను ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ చెప్పబోయేది ఏంటంటే, ఈ ఫ్యూల్ పంప్ స్ట్రెయినర్స్ అండి వైట్ కలర్ ఉంటాయి, నేను ఇమేజ్లో చూపెడుతున్నాను, మీరు చూడండి. ప్రతి ఫ్యూల్ ఇంజెక్షన్ ఉన్న బండికి ఇవి ఉంటాయి, ఫ్యూల్ పంప్ స్ట్రెయినర్. అంటే ఆ డర్ట్ ఉంటే దానికి అది లోపల ఫ్యూల్ పంప్లో లైన్స్లో పోకుండా చూసుకుంటుంది. దానివల్ల ఏంటంటే చాలా ఉపయోగపడుతుంది వైట్ కలర్ మెటీరియల్, క్లాత్ టైప్ ఆఫ్ మెటీరియల్. అది మీరు దాదాపు ఒక ప్రతి 25 నుంచి 30,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఫ్యూల్ పంప్ డ్యామేజ్ అయ్యే 2 రీజన్స్ మెయిన్ అండి. ఫస్ట్ రీజన్, ప్రధానమైన రీజన్ ఏంటంటే దీనికంటే తక్కువ ఫ్యూల్ పెట్టుడు, రైట్. తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే ఫ్యూల్ పంప్ స్ట్రెయినర్ చేంజ్ చేయకపోవడం. చాలామంది ఫ్యూల్ పంప్ స్ట్రెయినర్ 50-60 వేల కిలోమీటర్స్కి కూడా చేంజ్ చేయరు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూల్ పంప్ స్ట్రెయినర్ ఆ వైట్ కలర్ది, రైట్, పాడైపోతే పెట్రోల్కి అది సరిగా ఫిల్టర్ చేయలేకపోతుంది, మోటార్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పెట్టి ఫ్యూల్ పంప్ మోటార్ పాడైపోతుంది. ఆల్వేస్ రిమెంబర్, దీనికి ఫ్యూల్ పంప్కి మనకి ఎలక్ట్రిక్ సాకెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా, ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అండి ఫ్యూల్ పంప్ అనేది. ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఆల్ రైట్, సో ఇదొక మెయిన్ రీజన్ ఎందుకు మీరు తప్పకుండా పెట్రోల్ మెయింటైన్ చేయాలి. సో ఇది మనం అనుకుందాం ఫుల్ ట్యాంక్, ఇది ఒక 10 లీటర్ ట్యాంక్ అనుకుంటే ఇది 4 లీటర్స్ ఉంది. 4 లీటర్స్ ఉంటే మనకి 2.5 లీటర్స్కి ఫ్యూల్ పంప్ మంచిగా మునిగి ఉన్నది. సో మంచిగా ఫంక్షన్ చేస్తుంది. ప్రతిసారి మీరు మంచిగా పెట్రోల్ పెడితే ఒక 3 to 4 లీటర్స్ పెడితే దానిపైనే పెట్టండి, హాఫ్ ట్యాంక్ పెట్టి ఎప్పుడైనా నడిపితే మీ బండి ఫ్యూల్ పంప్ అనేది ఈజీగా
60 నుంచి 70,000 కిలోమీటర్స్ నడుస్తుంది. స్ట్రైనర్ ఒక ఎవ్రీ 30,000 కిలోమీటర్స్కి రీప్లేస్ చేసుకోండి. సో ఇది చాలా ఉపయోగపడే వీడియో అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గాడ్ బ్లెస్ యూ. గుడ్ బై అండ్ టేక్ కేర్.